నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధికి వేగం పెరిగింది. మొత్తం సుమారు 74 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, అలాగే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడ మండలం కాల్వపల్లి, శెట్టిపాలెం, అవంతిపురం వరకు చేరున్న ఔటర్ రింగ్ రోడ్ పనులకు మంత్రి బృందం పూజలు చేసి పనులను ప్రారంభించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి నేతలకు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ మిర్యాలగూడను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈరోజు అవంతిపురం వరకు డబుల్ రోడ్ 74 కోట్లతోని డబుల్ రోడ్ శంకుస్థాపనతో ఇప్పుడు మళ్ళా మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీని ఒక మోడల్ గా చేయడానికి నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ 3 గంటలకు ఉన్నా సరే మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ రోజు రావాలి, ఈ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టాలని చెప్పి వారి ఆదేశం మేరకు మీరు రావడం జరిగింది. టైం లేకున్నా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టడమే కాదు, దాదాపు 250 కోట్లతోని మిర్యాలగూడలో ప్రతి సింగిల్ రోడ్డుని డబుల్ రోడ్డుగా చేయడానికి మా ఆరోగ్య శాఖ నుంచి 250 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. విలేజ్ వారుగా మీ అందరు కూడా ఇప్పుడు మా సిఈ గారు చెప్పడం జరిగింది. మాడులపల్లికి వెళ్ళి పోరటి గూడెంకి వెళ్ళి తనకంపల్లి వరకు అక్కడ పోయే రోడ్డు కానీ, ఇక్కడ మన చిత్తపల్లి పోయే రోడ్డు కానివ్వండి, ప్రతి రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా అదే ఆ గ్రామం నుంచి మండలానికి వీటి రోడ్లకు కూడా త్వరలో టెండర్లు పిలుస్తున్నారు. అత్యంత ముఖ్యమైన కేబినెట్ సమావేశం ఉంది. అయినా సరే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ 74 కోట్ల రోడ్డు విషయంలో, గవర్నమెంట్ డిగ్రీ కేంద్రం డిగ్రీ కాలేజ్ విషయంలో, జూనియర్ కాలేజ్ విషయంలో, మున్సిపాలిటీలో 60 కోట్ల రోడ్లు, 65 కోట్ల రోడ్లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి మరి వెంకన్న నేను ఈరోజు మిర్యాలగూడ రావడం జరిగింది. మిర్యాలగూడ నియోజకవర్గానికి, మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది మీ అందరి గుండెల్లో. నేను సుదీర్ఘ కాలంగా ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధి ఉన్నా. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో